హాయ్ అండి, మనమైతే ఈ వీడియోలో బోన్లెస్ చికెన్ దమ్ బిర్యానీ అయితే ఎలా చేసుకోవాలో చూసేద్దాం. రైనీ సీజన్ కాబట్టి ఈ సీజన్లో దమ్ బిర్యానీ చాలా టేస్టీగా అనిపిస్తుంది కదా. ఇక అందులోనూ బోన్లెస్ చికెన్తో దమ్ బిర్యానీ అంటే ఇంకా టేస్టీగా అనిపిస్తుంది. మనం ఇప్పుడు లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. నేనైతే 1/2 kg బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. ఈ సైజులో ముక్కుంటే ప్రతి ముద్దకి ముక్క అనేది తగులుతుంది. ఖచ్చితంగా ఈ సైజ్ అయితే పీసెస్ ఉండాలి. ఇందులోకి జీరా పౌడర్, ధనియా పౌడర్, అలాగే సాల్ట్, పించ్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ జీరా పౌడర్, ధనియా పౌడర్ ఒక్కొక్క స్పూన్ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 చెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఈ బిర్యానీకి అయితే మ్యారినేషన్ ప్రాసెస్ ఏమీ లేదండి, జస్ట్ కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. ఇక ఇందులో 1 స్పూన్ వరకు కార్న్ఫ్లోర్, అలాగే 1 స్పూన్ వరకు మైదాని యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర కార్న్ఫ్లోర్ లేకపోతే 1 స్పూన్ వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకొని బాగా కోట్ చేసుకోండి. ఇవైతే బాగా మిక్స్ అయిపోయాయి కదండి. ఇప్పుడు మనం వీటన్నిటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వీటిని ఒక్కొక్కటిగా వేసుకొని ఇలా మంచిగా ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత వీటిని పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు మనం ఇంకో ప్యాన్ పెట్టుకొని అందులో 3 to 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. అలాగే 1 స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకొని ఇవి బాగా మరిగిన తర్వాత 1 టీ స్పూన్ వరకు జీరా, అలాగే 4-5 మిర్చి, అలాగే కట్ చేసిన వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో 1 టొమాటోని ఇలా చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని దాన్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. టొమాటోలు కొంచెం సేపు మగ్గిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వరకు కారం, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని అలాగే దీనికి సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇవైతే బాగా మిక్స్ అయిపోయాయి కదా. ఇప్పుడు మనం ఇందులో 1 కప్పు వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలి. పెరుగుని బాగా చిలుక్కొని అప్పుడు యాడ్ చేసుకోవాలి, లేదు అంటే బిళ్ళల కింద ఉండిపోతుంది. ఇప్పుడు ఇలా ఆయిల్ పైకి తేలే వరకు దీని అంతటిని కొంచెం కుక్ చేసుకోవాలి. ఇప్పుడైతే పెరుగు కూడా కుక్ అయిపోయిందండి. ఇందులో కొంచెం నేను ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. ఇది అవసరం లేదండి, నేను కలర్ఫుల్గా ఉంటుందని యాడ్ చేశాను. మీరైతే స్కిప్ చేసేయచ్చు. అలాగే ఇప్పుడు మనం ఇందులో ఇందాక ఆల్రెడీ ఫ్రై చేసుకొని పెట్టుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదండి, వాటిని యాడ్ చేసుకొని ఇలాగా హై ఫ్లేమ్ మీద టాస్ చేసుకోవాలి. ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత ఇందులో కొంచెం పుదీనా అలాగే కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులో కొంచెం వాటర్ పోసుకొని దీన్ని మళ్ళీ మనం కుక్ చేసుకోవాలి ఆయిల్ పైకి తేలే వరకు. ఇలా చేస్తే చికెన్ అనేది చాలా బాగా జ్యూసీగా అలాగే టెండర్గా అవుతుందండి. మనకైతే చికెన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్లోనికి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం స్టవ్ మీద వాటర్ పెట్టుకోవాలండి. ఇందులో షాజీరా 2 ఇంచెస్ చెక్క వరకు వేసుకోవాలి. అలాగే 5-6 యాలకులు, 5-6 లవంగాలు, అలాగే మరాఠీ మొగ్గలు, 3 స్టార్ అనాస, అలాగే 1 జాపత్రి, అలాగే 2 బిర్యానీ ఆకులు వేసుకొని అలాగే సరిపడా సాల్ట్, పుదీనా అలాగే కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకొని వాటర్ మసలే వరకు మనం మూత పెట్టుకొని మరిగించుకోవాలి. ఇలా ఎసర మరిగిన తర్వాత ఇందులో నేను 400 గ్రామ్స్ రైస్ని యాడ్ చేస్తున్నానండి. ఆల్రెడీ 1 అవర్ ముందు బాస్మతి రైస్ని నేను కడిగి నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ రైస్ని ఇందులో యాడ్ చేసుకొని మనం బాగా కలుపుకొని 70% వరకు మనం రైస్ని కుక్ చేసుకోవాలి. ఇలా నొక్కి చూస్తే రైస్ అనేది 2 ముక్కలుగా విరగాలి. అలా అయితే మనకి 70% రైస్ అనేది కుక్ అయినట్టే.
ఇలా కుక్ అయిపోయిన రైస్ని మనం స్ట్రైన్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఒక కడాయి తీసుకొని, అంటే నాన్ స్టిక్ పాన్లో చేస్తున్నానండి నేను. ఒకవేళ మీ దగ్గర నాన్ స్టిక్ పాన్ లేనట్లయితే కనుక అడుగున ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఈ రైస్ని ఒక లేయర్గా వేసుకొని దానిపైన ఆల్రెడీ మనం కుక్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ని ఒక లేయర్గా వేసుకోవాలి. ఇలా ఈ ప్రాసెస్ని రిపీట్ చేసుకొని లేయర్స్ని కంప్లీట్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా రైస్ స్ప్రెడ్ చేసేసిన తర్వాత దీనిపైన ఆయిల్ అలాగే నెయ్యి రెండింటిని కలుపుకున్న దాన్ని మనం ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు ఇలాగా స్ప్రింకిల్ చేసుకోవాలండి. అంచుల వెంబడైతే ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఇదే అంచుల వెంబడి ఆల్రెడీ స్ట్రైన్ చేసినప్పుడు మనం రైస్ వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ని 100 ml వరకు ఇలా అంచుల వెంబడి వేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మనం పుదీనా, కొత్తిమీర, కొంచెం గరం మసాలా, అలాగే వీలుంటే సాఫ్రాన్ వీటన్నిటిని యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు దీనిపైన నేను ఒక 3 టిష్యూ పేపర్స్ని ఈ విధంగా అరేంజ్ చేస్తున్నాను. జనరల్గా చాలామంది చపాతీ పిండిని పెడుతూ ఉంటారు, అవసరం ఏం లేదండి. ఇలా టిష్యూ పేపర్ని పెట్టేసి దానిపైన కొంచెం వాటర్ని స్ప్రింకిల్ చేసుకొని ఈ విధంగా టైట్గా పెట్టేసుకుంటే లిడ్ని మీడియం ఫ్లేమ్లో అయితే 15 minutes, లో ఫ్లేమ్లో అయితే మనకి 20 minutes పడుతుంది రెడీ అవ్వడానికి. చూసారా రైస్ అయితే మనకి ఎంత బాగా కుక్ అయిపోయిందో, ఎక్కడ ఒక మెతుక్కి ఇంకొక మెతుకు అతుక్కోకుండా. ఇలా మీరు చికెన్ దమ్ బిర్యానీని ట్రై చేసి అయితే చూడండి. మనకైతే బోన్లెస్ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూసారా ఎంత ఎమ్మీగా ఉందో. మీరైతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి.